ఇవన్నీ కూడా కేసీఆర్ను కాపాడటానికి బీఆర్ఎస్ని కాంగ్రెస్తో విలీనం చేయడానికి సోనియాపతి చుట్టుముట్టు తిరుగుతూ ఉన్నాడు. ఇక కీలకమైన శాఖలు ఏదైతే ఉందో అన్ని తన వద్ద ఉంచుకొని హోంశాఖ, విద్యాశాఖ, పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవు. దాని గురించి పట్టించుకోకుండా తన నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణము వేగవంతంగా రేవంత్ రెడ్డి నియోజకవర్గం కానీ అటు ఖమ్మము ఇటు నల్గొండలో 100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మరి నా ముఖ్యమంత్రి మొత్తం తెలంగాణక కొన్ని ముఖ్యమైన శాఖలున్న మంత్రులకైనా లేకుంటే తన కొడంగల్కైనా